అదే ప్రార్థనాత్మను మా అందరికీ దయచేయండి అయ్యా. నీ వలే మేము ప్రార్థించగలగాలి, మేము ప్రార్థనలో రూపాంతరపరచబడగలగాలి, మేము ప్రార్థనలో దర్శనములు చూడగలగాలి, ప్రార్థనలో మేము కలలు చూడగలగాలి, ప్రార్థనలో ప్రవచించగలగాలి. ఆ పరిశుద్ధాత్ముడా, ఈరోజు అలాంటి అభిషేకాన్ని మా ఒక్కొక్కరికి మీరు దయచేయండి. యేసు పోలి మేము మారాలి, యేసులాగా మేము ప్రార్థించగలగాలి, యేసులాగా మా మనస్సు మారాలయ్యా. యేసయ్య, ఈరోజు మీరు ఒక్కరే మా మనస్సులు రూపాంతరపరచగలరు, మా మనస్సులు మీరు ఒక్కరే మార్చగలరు. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోండి. ఈ సమయం విలువైన సమయంగా మార్చండి. ఎందరికో లేని ధన్యతని ఇచ్చారు కదా, ఇప్పుడు మరి మీ ఈ ధన్యతని, ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. కనుక మీరు ఈ స్థలంలో ఉండి మీరు నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ రూపాంతరపరచండి. ఈ కడవరి కాల ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి, కడవరి కాల ప్రార్థన అభిషేకముతో మమ్మల్ని నింపండి. మా తలను జలమయముగా మార్చండి అయ్యా, మా కన్నులను కన్నీళ్ళ ఊటగా మార్చండి అయ్యా. మేము ఎప్పుడు మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించే ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా పరులుగా, ప్రార్థనకి మమ్మల్ని దాసులుగా ఈరోజు మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రాలు. ఈ స్థలములకు ఇప్పటికే మీ ప్రసన్నత ఈ స్థలములో అల్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఒక మేఘం దిగి వచ్చేసినందుకు వందనాలు, ఓ మేఘం దిగి వచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ప్రసన్నత కొరకు, మీ సన్నిధి కొరకు స్తోత్రాలు. నీ ప్రజల్ని, సంఘాన్ని, పరిచయం మీరు ప్రేమిస్తున్నారని మరొకసారి మీరు రూఢిపరుస్తున్నందుకు స్తోత్రాలప్పా. తండ్రి, మమ్మల్ని అందరితో ముచ్చటించండి, మా అందరితో మీరు మాట్లాడండి. ఎవరి హృదయాలకి ఏది అవసరమో, ఎట్లాగైతే మేము మీలాగా మారగలుగుతామో మీకే తెలుసు గనుక ఆ శిష్యులతో ఎట్లాగైతే మాట్లాడారో, మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రజలతో ఎట్లాగైతే మీరు మాట్లాడారో అదే వాక్కులు ఈరోజు పంపించండి. అదే వాక్కులతో మమ్మల్ని నింపండి, అదే అభిషేకంతో, అదే ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈరోజు కడవరి కాలములో కడవరి కాలపు అపోస్తులుగా ఈ సంఘం మారబడాలయ్యా. కడవరి కాల ప్రార్థన ఇచ్చే సంఘముగా ఈ సంఘం మారాలయ్యా. కడవరి కాల మహిమతో నింపబడిన సంఘముగా ఇది మారాలయ్యా. అయ్యా, మొదటి మందిరము కంటే కడవరి మందిరం యొక్క మహిమ గొప్పది, మించునన్నారు కదా. ఆ గొప్ప మహిమను ఈ రోజు నుంచి మేము అనుభవించగలగాలి. ఆ ప్రభు ప్రారంభించిన దినము నాడే మీరు చెప్పారు కదా, నా మందిరంలో ఉన్న మహిమ అధికమవునన్నారు కదా. అది ఈరోజు ఇంకా అధికమవడం మేము చూడగలగాలి. ఆ కృప దయచేయండి. మా ప్రాణాత్మ శరీరాల్ని బలిపీఠం మీద పెడుతున్నామయ్యా. విడిచి వచ్చిన కుటుంబాలు, పరిస్థితులు అన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేని ద్వారా మేము డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, డిస్టర్బెన్స్ రాకూడదు, ఎక్కడ కూడా మేము అలజడి పొందకూడదు. ఏకాగ్రతతో నీ సన్నిధిలో సాగిలపడి ఉండాలి. ఈ మహిమ మేఘం మమ్మల్ని కమ్ముకొనును గాక. యేసు నామముల ప్రత్యక్షము గుడారములు దిగిన అదే దేవునికి మహిమ ప్రసన్నత ఇప్పుడు మమ్మల్ని అందరినీ నింపి నడిపించును గాక. మా ప్రార్థన మీరు విన్నారు, మీకు స్తోత్రాలు. ఈ స్థలంలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు మమ్మల్ని ప్రార్థనలు నడిపించబోతున్నా నీ దయ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు యేసురాజుకే చెల్లిస్తూ, యేసు ఇప్పుడు మీరు మాట్లాడండి, మేము విని మీ వాక్యం ప్రకారం మేము జీవిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. రైట్, అందరూ శ్రద్ధగా దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. ఈరోజు ఈ విధంగా దేవుని ప్రసన్నతలో కూర్చోవడానికి దేవుడు ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకు దయచేశారు కదా. మంచి మందిరం, చక్కటి వాతావరణం. ఇదంతా ఒక మనుషుడి ద్వారా జరిగినది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు దయచేశాడు. ఎందుకు దయచేశాడంటే దేవుడు మనల్ని నమ్మాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనల్ని నమ్మి ఇచ్చాడు. చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలోనే, చాలా సంఘాలు ఉన్నాయి. చాలామందికి లేని ధన్యత మనకి ఇవ్వడానికి గల కారణం ఒకటి, ప్రార్థనకు ప్రతిఫలం. ఎన్నో నెలలుగా మనం ప్రార్థించాం, ఆ ప్రార్థనకు ప్రతిఫలం. రెండవదిగా మన సంఘాన్ని దేవుడు నమ్మాడు. మనం ప్రార్థన చేస్తాము, ఈ మంచి మందిరాన్ని ఇస్తే నా ప్రజలు, నా విశ్వాసులు, నా కుమారులు, నా కుమార్తెలు నా కొరకు సద్వినియోగం చేసుకుంటారు అనే ఒక గొప్ప దర్శనంతో, గొప్ప ఉద్దేశంతోనే దేవుడి మందిరాన్ని మనకు దేవుడు దయచేశాడు. అందుకోసమే మనం ఎక్కువగా ఈ సంఘంలో ప్రార్థన
నేనేమంటానంటే సంఘంలో అడుగు పెడుతుండగానే ప్రజలకి హృదయాల కన్నీరు రావాలి, ఆ ప్రార్థన మేఘం అనుభవించాలి. మీరు ఎంత ఎండాకాలమైనా సరే ఊటీ ప్రాంతానికి వెళ్ళారనుకోండి, లేదా అరకు లోయలకి వెళ్ళారనుకోండి, బయటంతా ఎండ ఉంటుంది. ఎండాకాలమే కదా, విపరీతమైన 50 degrees 49 degrees సెంటిగ్రేడ్ ఎండ ఉంటుంది. విపరీతమైన ఎండాకాలం ఎండ ఉంటుంది. విపరీతమైన వడగాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాతావరణం. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళగానే భయంకరమైన చలి వస్తుంది. మేఘం అట్లా దిగి ఉంటుంది. చలికాలంకు మించిన చలి ఉంటుంది అక్కడ. అట్లాగా మన మందిరంలోకి రాగానే బయట పరిస్థితులు ఎట్లాగున్నా మన మందిరంలో ప్రజలు అడుగు పెట్టగానే ఆ ప్రార్థన మేఘం, ఆ ప్రార్థన కన్నీరు, ఆ ప్రార్థన ఆత్మ యొక్క తాకిడి ప్రజలు అనుభవించగలగాలి. అందుకొరకే దేవుడు ఈ మందిరాన్ని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి ఇన్ని నెలలుగా ప్రార్థనలు అనేకమైన కోణాలు మీకు నేర్పించి, అనేక మంది సేవకుల్ని అనేక ప్రాంతాల నుంచి దేవుడు తీసుకొచ్చి రకరకాల ఉపదేశంతో మిమ్మల్ని అందరినీ కట్టి, మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు ఎంతగా మిమ్మల్ని నమ్మాడు, దేవుడు మీ ద్వారా ఏదో చేయాలని ఉద్దేశించున్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడుట కొరకే దేవుడు మనందరినీ సంఘంలో సమకూర్చాడు. వీఆర్ నాట్ యాక్సిడెంటల్, ఏదో పరిచయం అయ్యాం, ఏదో అనుకూలంగా వచ్చేసామని కాదు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. భారతదేశంలో గొప్ప ఉద్యమం ఒకటి రాబోతుంది. విస్తారమైన ప్రజలు తండోపతండాలుగా, గ్రామాలుగా, పట్టణాలుగా యేసు వైపు తిరిగే కాలం ఒకటి రాబోతుంది. దాని కొరకు ప్రార్థించే ప్రార్థన పరులు కావాలి. అందుకొరకే దేవుడు మనందరిని ఐక్యపరిచి ఒకే తాత్పర్యముతో కూర్చోబెట్టి ఒకే దర్శనముతో దేవుడు మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇది ఒక మనుషుడి ద్వారా జరుగుతున్నది కాదు. సాక్షాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడే పరలోక ప్రణాళికను భూలోకములు మన ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. కనుక మీరు అందరూ ఏదో విశ్వాసులుగా ఈ సంఘాలు దేవుడు మాకు ఈ సంఘాన్ని ఇచ్చాడు మీరు అనుకోవద్దు. ఈ సంఘం దేవుడు ఇచ్చిన ఊరిని ఏదో వస్తూ పోతూ ఉండడానికి కొరకు కాదు. మీ ప్రార్థన ద్వారా దేశంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఉద్దేశించున్నాడు. కనుకనే దేవుడు ఇదంతా నెరవేరుస్తున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మనందరికీ తెలుసు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మన దేవునికి ముఖ్య ఒక గుణలక్షణమే ఆశీర్వదించే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడూ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మన నిత్యం ఆశీర్వాదంగా ఉండాలి అనేది దేవునికి సంకల్పం. దేవుడు సృష్టించినప్పుడే దేవుడు ఒక్కొక్క దాన్ని చూసి మంచిదని గ్రహించి ఆశీర్వదించనని రాయబడి ఉంటుంది. ఆ తర్వాత నరులు సృష్టించిన తర్వాత కూడా దేవుడు నరులను ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలన్నది దేవునికి సంకల్పం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆశీర్వదించిన దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మనం ఉన్న ప్రాంతాల్ని, మన సంఘాన్ని ఆశీర్వదించాలన్నది దేవునికి సంకల్పం, దేవునికి ఉద్దేశమై ఉన్నది. అయితే అపవాది మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించి దేవునికి ప్రణాళికకు మనల్ని దూరంగా మార్చేశాడు. సాతానుడు ఎంత త్వరితంగా, ఎంత సులువుగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, వ్యాపారాన్ని, చదువుల్ని, వృత్తిని పాడు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన లేకపోవడం వలనే. ఎప్పుడైతే మనం ప్రార్థించమో అప్పుడు సాతాను చాలా సులువుగా ప్రవేశిస్తాడు. అది వ్యక్తిగత జీవితం అయి ఉండొచ్చు, అది కుటుంబ జీవితం అయి ఉండొచ్చు, లేకపోతే మన సంఘ పరిచర్య కూడా అయి ఉండొచ్చు. ఈరోజు అనేక సంఘాల్లో సాతానుడు తిష్ట వేసుకొని కూర్చొని, సాతానుడు ఒక స్థావరంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సాతానుడే సంఘాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కార్యాలు మనం ఈరోజు చూడవచ్చు. ఇంతటి కారణం ఏంటి అంటే సంఘములో ప్రార్థన లేకపోవడం వల్లే. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోయినా, సంఘంలో కుటుంబంలో ప్రార్థన లేకపోయినా, సంఘములో ప్రార్థన లేకపోయినా, ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎక్కడైతే ప్రార్థన పరులు ఉండరో అక్కడ చాలా సునాయసిన సాతాను చాలా చేయని ఉద్దేశించిన కార్యాల్ని వాడు చేయగలుగుతాడు. అయితే సాతానిక పన్నాగాలు, సాతానుడు ఎంత శక్తివంతంగా బలముతో తన శక్తి కొలది పోరాడాలని చూసినా, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఎదుట, ఒక వ్యక్తి యొక్క మోకాల జీవితం ఎదుట అపవాది ఎంత బలవంతుడైన వాడు నిలబడలేడు. హల్లెలూయా. నమ్మిన వారి చేతుల దేవుని స్తోత్రం చెప్పాలి.
ఒక మోకాల జీవితం ఎదుట, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఎదుట సాతానుడు ఎంత బలవంతుడైనా సరే, ఎంత బలంగా వాడు ప్రవేశించాలని చూసినా సరే, సాతానుడు ఒక ప్రార్థన పరుని జయించలేడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, ఈ లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్న యేసు గొప్పవాడు, ఈ లోకమును జయించినవాడు ఆయన. కనుక యేసుతో కలిసి మనం జీవించగలిగితే, యేసు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితాల్లో అద్భుతాలు, సూచకులు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రతిదినం మనం చూడగలుగుతాం. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక క్రైస్తవులుగా ఒకసారి మారిన తర్వాత, అంటే ఎప్పుడైతే మనం యేసు బిడ్డలుగా మారిపోతామో, అప్పుడైతే బాప్తిసం తీసుకొని యేసు రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా మారిపోతామో, మనకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం ఏంటి అంటే మనం ప్రార్థనా పరులుగా మారాలి. రోజు 1 గంట సమయం యేసుకు మనం ఇవ్వాలి, 1 గడియ యేసుకు ఇవ్వాలి. నేను ప్రార్థన చేస్తాను. ఈ మధ్యకాలంలోనే ఒక సంఘంలో వాక్యం చెప్పడం కొరకు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నాతో చెప్పాడు, 1 గడియ యేసుతో గడపాలని మాట్లాడుతున్నావు కదా, 1 గంట యేసుతో గడిపితే 23 గంటలు యేసు మీతో గడుపుతాడని చెప్పని అన్నారనమాట. అది ఎంత గొప్ప సత్యంగా అనిపించిందో. నిజమే కదా. 1 గంట యేసుకు మనం ఇవ్వగలిగితే 23 గంటలు యేసు మనతో ఉంటాడు. నమ్మిన వారి చేతులతో యేసుకి స్తోత్రం చేయాలి. ప్రతిరోజు మీరు ఒక రోజు యేసుతో 1 గంట గడిపితే, ఫస్ట్ టైం మన జీవితంలో పొద్దున్న లెగగానే ఆ దినాన్ని యేసుతో కనుక మనం ప్రారంభించగలిగితే, అందుకే యేసు ప్రభువు 1 గడి అయినను మీరు నాతో మెలకువగొండి ప్రార్థించలేరా? ఇంకా మీరు ఇద్దరిని ప్రేమిస్తున్నారు, ఇంకా మీ పిల్లల్ని, ఇంకా మీ యొక్క మనవడు మనవరాల్ని, వ్యాపారాలు, వృత్తిని, అప్పుని, అనారోగ్యాల్ని, వీటినే మీరు ఎక్కువగా ప్రేమిస్తూ నన్ను ప్రేమించట్లేదే అని దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడైతే యేసుకు మనం ప్రాధాన్యత ఇస్తామో, యేసుతో మనం కలిసి గడపడానికి 1 గంట యేసుకి ఇస్తామో, లెగిచిన వెంటనే యేసు యొక్క స్వరం వినాలి, యేసు ముఖ దర్శనం చూడాలి, యేసుతో నా స్వరమును యేసే వినాలి మొట్టమొదటిగా, లేకపోతే యేసు స్వరమే నా చెవుల్లో మొట్టమొదటిగా పడాలి. ఇలా గనక మనం ప్రతిదినం పొద్దున లేచి వేకువజామునే ప్రార్థనతో 1 దినాన్ని మనం ప్రారంభించగలిగితే 1 గంట సమయమే మనం యేసుతో గడుపుతాం. యేసు కొరకు 1 గంటే మనం త్యాగం చేస్తాం. కానీ యేసు ప్రభువారు సృష్టికర్త అయిన దేవాది దేవుడు 23 గంటలు యేసు మనతోనే నడుస్తాడంట. హానోకు దేవునితో సంచరించిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే హానోకు నేను అనుకున్న 1 గంట సమయం యేసుతో గడిపితే మిగతా 23 గంటలు యేసు అతనితో గడిపి ఉంటారు. అలాగే యేసుతో వాళ్ళు నడవగలిగారు. మన ఆత్మీయ జీవితంలో కూడా పరిచర్య ప్రాముఖ్యమైనది కాదు, వ్యాపారం ప్రాముఖ్యమైనది కాదు, కుటుంబం ప్రాముఖ్యమైనది కాదు. మన జీవితాలన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది ఏంటి అంటే ప్రార్థనా జీవితం. అది ఎప్పుడైతే మన జీవితం మనం కలిగి ఉంటామో, ఈ 23 గంటలు ఆ రోజంతా కూడా ఒక జయ జీవితం మనం జీవిస్తాం. ఏ లోపం లేని వాళ్ళుగా, ఏ లోటు లేని వారుగా దేవుడు సమృద్ధి అయిన దీవెన ఆ రోజంతా మనకు దయచేస్తాడు. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్దాం. అందుకే మనకు ఆ ప్రార్థన అన్నది మనకు అవసరం. ప్రార్థించినప్పుడే సాతానిక చెర నుండి, ఇంతకుముందు సేవకులు చాలా వినయ్ గారు అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం కడవరి కాలంలో మనం ఉన్నాం కదా. ఈ అంత్యకాలంలో సాతానుడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తన కాలం కొంచెమే ఉందని తెలుసుకున్నాడు. ఎస్ వెరీ లిటిల్ టైం. అందుకని బహు క్రోధము కలిగిన వాడై ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుచు అతను మీ వద్దకే వచ్చేసాడంట. ఏ వ్యక్తి అయితే ప్రార్థించట్లేదో ఆ వ్యక్తి దగ్గర సాతాను ఉంటాడు, యేసు ఉండడు. నువ్వు రక్షించబడిన వ్యక్తి అయి ఉండొచ్చు, బాప్తీసం తీసుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని అన్య భాషలు మాట్లాడే వ్యక్తి అయి ఉండొచ్చు, ప్రవచించే శక్తి కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ సాతానిక పోరాటము, దాడి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం ప్రార్థన. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఈ కడవరి కాలంలో సాతానుడు తీసుకొస్తున్న పన్నాగాలు, సాతానిక ఆ యొక్క ఉగ్రత నుండి, సాతానిక తీవ్రత నుండి, వాడికి పన్నాగముల నుండి మనం ప్రార్థన ద్వారానే
జయించగలుగుతాం. ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి సాతాను సులువుగా జయించగలుగుతాడు. ఏం భయం ఉండదు. నేనేమంటానంటే ప్రార్థించే విశ్వాసం ఇంకో వ్యక్తిని ప్రార్థించమని అడగరు. ఎందుకని? మన ప్రార్థన మీద మనకు తెలుసు కదా, యేసుతో మనం కలిసి జీవిస్తున్నాం, ఒక గంట యేసుతో గడపగలుగుతున్నాం, యేసు దగ్గర నా సంతోషాన్ని దుఃఖాన్ని నేను పంచుకోగలుగుతున్నాను. ఇంకేం మనకు అవసరం చెప్పండి? ఇంకొక వ్యక్తి దగ్గరికి మనం ఎందుకు తలదోర్చాలి, ఎందుకు తలజాపాలి? నా కోసం ప్రార్థన చేయండి అని. మనం ప్రార్థన చేసి జయించగలుగుతున్నాం కదా, మనం యేసుతో మాట్లాడగలుగుతున్నాం కదా, మన యేసుతో మనం పంచుకోగలుగుతున్నాం కదా. ఈ అనుభవంలోకి మనందరూ రావాలి, దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను మరలా చెప్పేది ఏంటంటే, ఈ కడవరి కాలం ప్రార్థన లేకుండా ఈ లోకంలో మన జయ జీవితం మనం జీవించలేము. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి అంటే తెలుసు. మన భారతదేశంలో ఇంతకుముందు దాకా నేను అనుకో 13 కోట్ల మంది అన్నాను. నిన్నటి దినాన ఒక పాస్టర్ గారు చెప్పారు, భారతదేశంలో ఇప్పుడు సెన్సెక్స్ తీసి కరువు ఎంత ఉందంటే 150 కోట్ల మంది మన భారతీయులమైతే 30 కోట్ల మంది భారతీయులు కరువుతో అంటే ఆకలితో నిద్రిస్తున్నారు. ఒక దినాన్ని గడుపుతానికి ఒక పూట భోజనం కూడా తినలేని 30 కోట్ల మంది భారతీయులు మన భారతదేశంలో. కరువు ఒక పక్కన విస్తృతంగా చాలా స్పీడ్గా సరివేగంతో వస్తుంది. మీకు తెలుసు కదా, ఈరోజు వాతావరణ ప్రతికూలత ఉన్నది. ఒక పక్కన చూస్తే వర్షాలు లేవు, మరొక పక్కన చూస్తే వరదలు వచ్చేసి కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి. సో పంటలు పండడానికి, ఆ పంటను అనుభవించడానికి కావలసినటువంటి ఒక అనుకూలమైన వాతావరణం మనకు కనబడట్లేదు. బయట చూస్తే యుద్ధ వాతావరణం, యుద్ధాల వలన ఆయిల్, చమురు ఇవన్నీ రేట్లు పెరిగిపోవడం వలన అన్ని రేట్లు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో చూడండి, భూకంపాలు. యేసు ప్రభు చెప్పారు కదా, గొప్ప భూకంపాలు వస్తాయని రాకడక ముందు. మామూలు భూకంపాలు వేరు, గొప్ప భూకంపాలు లేరు. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద గొప్ప భూకంపాలు వచ్చి వందల వేల కొలది ప్రజలు మట్టిపాలైపోతున్నారు. మీరు చదవండి, మీరు న్యూస్ పేపర్ మీరు చదివే ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఊరికి సీరియళ్ళు అట్లా చూసి మీ కాలాన్ని గడపబాకండి. న్యూస్ ఛానల్ కనీసం రోజుకి ఒక్కసారైనా మీరు చూడాలి. మీరు న్యూస్ ఛానల్ చూడాలి. రోజుకి అనేక ప్రాంతాల్లో భయంకరమైనటువంటి యుద్ధాల ద్వారా చనిపోతున్న వాళ్ళు మనం చూస్తాం. ఓ పక్కన కరువుతో చనిపోతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. మరొక పక్కన చూస్తుంటే ఇట్లాగా వాతావరణ ప్రతికూలత వలన భూకంపాలు వచ్చి వందల వేల కొలది ప్రజలు, వందలు కూడా కాదు, వేల కొలది ప్రజలు మట్టిలో కలిసిపోతున్నారు. ఆ శవాలు బాడీలు తీయడానికి కూడా పరిస్థితి లేని స్థితిగతుల్లోకి వచ్చేసాం. అందుకే యేసు ప్రభు వారి కడవరి కాలంలో పరిస్థితులు ఇట్లాగే ఉంటాయని యేసు ప్రభు ఏదైతే చెప్పారో అక్షరాలుగా అవి నెరవేర్చబడతా ఉన్నాయి. భూకంపాలు వస్తుంది, కరువు వస్తుంది, అబద్ధ బోధకులు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, నేనే యేసుని అంటారు. కొంతమంది యేసు ప్రభు నేనే అంటున్నారు. మీకు తెలుసు కదా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను ఇంకో పాస్టర్ నాతో పాటు తెలంగాణ నుంచి వస్తే నేను తీసుకొచ్చా, ఫ్రెండ్ మనం ప్రార్థనకి వెళ్దాం రా బాబు అని. సరే, పాస్టర్ గారు కూడా నాతో వస్తున్నప్పుడు నేను అక్కడ ఆగా. హోసన్న అన్నయ్య అంట, ఆయన భీమవరుడు, ఆయన 75 సంవత్సరాల ముసలోడు అనమాట. వాడు వాళ్ళ భార్యతో ఎడగొచ్చాడు. వచ్చి ఏదో వాహనం మీద కూర్చుంటే అందరూ డప్పు వేసుకొని ఓరేది యేసు ప్రభులా ఊరేగిస్తున్నారు. నా హృదయం కదిలిపోయింది. ఇదేంటి, ఒక మనిషి ఏంటి, పేరేమో హోసన్న అన్నయ్య అంట, చేసే పనులను యేసుప్రభు వేశారు. యేసుప్రభు దగ్గర ఆయన వేసేసుకున్నాను. యేసులాగా గెడ్డం పెట్టుకొని అన్నీ పాలాభిషేకం అంట, పాల పూజ అంట, ఏంటంటే చెప్తున్నారు. విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటంటే కొంతమంది యేసు నేనే అని చెప్పుకునే దినాల్లో మనం వచ్చేసాం. ఇది యేసు ప్రభు రాకడకు కలిగిన సూచనలు. అంత్యక్రీస్తు ఆత్మ చాలా విస్తృతంగా పనిచేస్తున్నాడు. అంత్యక్రీస్తు ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఇలాంటప్పుడు యేసు ప్రభువే చెప్పాడు, వీటిలన్నిటిని మీరు తప్పించబడాలి, దేవుని ఎదురు నిలబడాలంటే ఒకే ఒక మార్గం ప్రార్థన. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం మనం చదువుదాం. మీరందరూ బైబిల్ తీయాలి, ఓకేనా? నేను ఇష్టపడతాను, మీకు తెలుసు కదా. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం కాబట్టి జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఒకసారి యేసుకి స్తోత్రం చెప్తారు అందరూ. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాను. యేసు ప్రభు చెప్పిన మాటలు
ఇప్పుడు ఆ 21 అధ్యాయం అంతా మీరు చదివి చూస్తే యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకును యుగాంతమును కలిగిన సూచనలు ఏంటి? మేము ఎట్లా తెలుసుకోగలుగుతాం మీరు త్వరగా రాబోతున్నారని? మేము ఎలాగ తెలుసుకోగలుగుతాం యుగం అంతం కలగబోతుందని? అప్పుడు యేసు ప్రభు అని చెప్పారు, దేశం మీదకి దేశం దండెత్తుకుని వెళ్తారు, రాజ్యం మీదకి రాజ్యం తిరుగుబాటుతనం చేస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, కరువు వస్తుంది కదా, అబద్ధ బోధకులు వస్తారు. ఇవన్నీ యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చారు. చెబుతూ అక్కడితో ఆగిపోలే, ఇట్లాగే ఉంటుంది అనలా. వీటిలన్నిటిలోంచి మీరు తప్పించుకొని మీరు దేవుని రాజ్యములో చేరాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకటి ఈ కడవరి కాల ప్రమాదము నుండి, ఈ కరువు నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి, కుటుంబంలో ఉన్న సమస్యల నుండి, పోరాటము నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఈ కడవరి కాల ప్రమాదము నుండి తప్పించగలిగిన ఏకైక ఆయుధం ఒకటి ఉందంటే అది ప్రార్థన మాత్రమే. చేతులు దేశకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు మన సంఘాన్ని ప్రేమించి ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఈ సంఘమే కాదు, నేను అనేక ప్రాంతాలు దేవుని కృపను బట్టి విరామం లేకుండా వెళ్తున్నాను కదా, దేవుని రాకడ గురించిన దర్శనం కలిగిన సంఘాలు ఉన్నాయి, కొన్ని ఆస్తుల సంఘాలు ఉన్నాయి, ఆస్తుల సంపాదన, కొన్ని ఆత్మల సంపాదన. ఈ 2 సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు ఆస్తుల సంపాదన అంటే సంఘం ఒక వ్యాపారంగా ఉంటుంది. ఇవ్వాలి, ఇవ్వనోడు నాశనం అయిపోతాడు, నువ్వు ఇస్తే ఇలా చేస్తాం, ఇస్తే అట్లా చేస్తాం, ఇచ్చేవాళ్ళు ఇంతమంది కావాలి, ఇట్లాంటివే చెప్తూ ఉంటారు. ఇక అదే పని, వాళ్ళు సభల్లోకి వెళ్ళినా అదే మాట్లాడతారు, సంఘంలోకి వెళ్ళినా అదే పని. ఎందుకంటే వాళ్ళకి ఉద్దేశం అదే, ఆస్తి సంపాదించాలి. అదొక సంఘం ఉంది. మరొక సంఘం ఆత్మల దర్శనం, ఆత్మల భారం. అదేం చేస్తుందంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి, వీరి కొరకు మనం ప్రార్థించాలి, వీళ్ళకి దేవునికి సువార్తను ప్రకటించి దేవుని ప్రేమను చూపించి వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. ఏ విధము చేతనైనా మా సంఘము, మా సంఘ ఇరుగు పొరుగు వారందరూ రక్షించబడి పరిశుద్ధంగా తమ జీవితాలను కాపాడుకొని యేసు త్వరగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు మా సంఘమంతా పెండ్లి కుమార్తెగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక దర్శనముతో, ఆత్మల దర్శనముతో పనిచేస్తున్న సంఘాలు కొన్ని ఉన్నాయి. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. ఆత్మల దర్శనం కలిగిన సంఘముకి ప్రాధాన్యత ఏదే అంటే ప్రార్థన గురించి చెప్పబడుతుంది, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ప్రార్థనకి బలవంతం చేయబడుతుంది. మీ మిగతా సంఘాల్లో లేవు కదండి, మా సంఘంలో మాత్రం ఎందుకు 6 గంటలు 8 గంటలు పెడుతున్నారు, ఎక్కడ లేనిది కొత్త కొత్తవి తీసుకొస్తున్నారు ఏంటి మీరు అనుకోవచ్చు. మిగతా సంఘాలు చెప్పబడబోడానికి గల కారణం ఏంటంటే అది ఆస్తులు సంపాదించుకునే సంఘం. ఈ సంఘంలో ఎక్కువగా ప్రార్థన గురించి ప్రాధాన్యత చెప్పబడుతున్న కార్యం ఏంటంటే మనం దేవుడు రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘం మంది. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పారు, నిరుద్యోగ సమస్య వచ్చేస్తాం పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమమైనటువంటి ఒక జ్ఞానం రాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉన్నది. నిరుద్యోగం భయంకరంగా పెరుగుతుంది. కంప్యూటర్ చదువుకున్నవాడు, ఐఐటీలో చదువుకున్నవాడు, ఎన్ఐటీలో చదువుకున్నవాడు ఫోన్ చేసి అంటున్నాడు, అన్న మా కోసం ప్రార్థన చేయరా, మాకు ఉద్యోగాలు లేవు. లాస్ట్ ఇయర్ ఐఐటీలో చదివి పాస్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం లేదు. చాలా కష్టపడి జేఈ మెయిన్స్ చదువుతారు, చాలా కష్టపడి జేఈ అడ్వాన్స్ రాస్తారు, దాంట్లో పాస్ అయ్యి ఐఐటీలో మనకి సీట్ దొరకడమే కష్టం. ఇట్స్ లైక్ ఎ మిరాకిల్, అదో పెద్ద అద్భుతం. అంత రాత్రింబగలు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గంటల కొలది వాళ్ళు విద్యార్థులు తమ యొక్క జీవితాల్ని త్యాగం చేసి చదివి పాస్ అయ్యి సీటు తెచ్చుకుంటే, పాస్ అయిన వాడు ఇదివరకు ఉన్న కళ ఏంటంటే ఐఐటీలో జాబ్ మీకు సీట్ వచ్చిందా, ఎన్ఐటి కాలేజీలో మీకు సీట్ వచ్చిందా, IIITలో మీకు సీట్ వచ్చిందా, అయితే గ్యారంటీ, మీకు జాబ్ గ్యారంటీ. అది ఉండేది అట్లాగా. ఇప్పుడు అది లేదు. ఐఐటీలో చదువుతున్నవాడు నేను ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు, ఒక బాబు ఫోన్ చేసి అంటున్నాడు, నా కోసం మీరు ప్రార్థన చేస్తారా? దేనికోసం ప్రార్థన చేయాలంటే, నేను లాస్ట్ ఇయర్ అయిన వాళ్ళు మా కాలేజీ చుట్టూతో తిరుగుతున్నాడు, చాలామందికి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మా పరిస్థితి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లో ఉన్నాను, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, ఉద్యోగం రావాలి. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు, వాళ్ళ యొక్క ఆశలు నిరాశలు అయిపోకూడదు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు, నిరుద్యోగ సమస్య భయంకరంగా పీడిస్తుంది అంటున్నారు. ఇదే సత్యం. నిరుద్యోగ సమస్య ఒక పక్కన పీడిస్తూ ఉన్నది. వ్యాపారస్తులు చూడండి, ఇప్పుడంతా ఈ కామర్స్ వచ్చేసింది, బ్లింకిట్ అని,
తర్వాత స్విగ్గీ అని, జొమాటో అని, తర్వాత బిగ్ బాస్కెట్ అని ఏవేవో రకరకాలు వచ్చేసినాయి. ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడుతుంటే 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తున్నాయి. చిల్లర కొట్టు పక్కనే ఉంటుంది, 2 అడుగుల దూరంలో. చిల్లర కొట్టుకు వెళ్ళాలనే ఇష్టం లేదు. ఏది కావాలని మనం అడిగితే మన గుమ్మాన్ని తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది. చిరు వ్యాపారస్తులు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వాళ్ళందరూ కూడా మూతపడే పరిస్థితికి వచ్చేసింది. సో వ్యాపారం చేయలేని పరిస్థితి. ఎటు చూసిన ప్రతికూలమైన వాతావరణం పెరుగుతున్నది. అయితే మన దేవుడు శూన్యతలో సృష్టిని సృష్టించిన వాడు. నీకంటూ ఒక ఉద్యోగాన్ని, నీకంటూ ఒక వ్యాపారాన్ని, నీకంటూ ఒక ఆశీర్వాదమైన మార్గమును ఆయన తెరుచుటకని సమర్థుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తెరిస్తే అంటే దాన్ని ఎవరు మూయలేరంట. ఆయన ఒక మార్గం తెరిచాడు అనుకోండి, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, ఆయనంటూ ఒక వ్యాపారాన్నో లేక ఉద్యోగాన్నో, ఆయనంటూ మీకు ఒక మార్గాన్ని తెరవగలిగితే అది మనుష్యుడి ద్వారా ఏ శక్తులు కూడా ఆ మార్గాన్ని మూయలేరు. అది ఎవరి ద్వారా సాధ్యం? అది సృష్టికర్త దేవాది దేవుడి ద్వారా సాధ్యం. ఎట్లా దీన్ని సాధ్యపరచుకోగలుగుతాం? దాని కొరసే ప్రార్థన. ఇది ప్రార్థన అందరికీ అవసరం, సేవకులకు అవసరం, విశ్వాసులకు అవసరం. ఒక్కసారి రక్షించబడిన తరువాత ప్రార్థనే ప్రాధాన్యంగా మనకు మారాలి. నేను ప్రార్థించలేనండి, నేను మోకరించనండి, నాకు ప్రార్థనే రాదండి, దేవుడికి ఆశీర్వాదం ఇవ్వడండి. ఇది వాక్యానుసారం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎలా బయట ప్రపంచం ఎట్లా ఉందని ప్రవచనం చెప్తున్నాను. మీకు ఆశీర్వాదం వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు. అవుతాం, కరెక్టే. ఎట్లాగవుతాం? ఊరికి కూర్చుండి అయిపోతామా? ఊరిని చర్చికి వెళ్ళి భజన చేసి వచ్చి కాసేపు పాటలకి ఎగిరేసి వచ్చేస్తుందా? బైబిల్ అట్లా చెప్పట్లా. నీకు ఏది అవసరం అడుగు. అదే కదా యోహాను సువార్త 16:23 ఏమని రాయబడిందంటే, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, నేను మీకు ఇస్తాను. మీకు ఏది సంతోషం? ఆరోగ్యంగా ఉంటే మీకు సంతోషమా? మీ పిల్లలు మీకు విధేయులైతే మీకు సంతోషమా? మీ పిల్లలు మంచి కాలేజీలో చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే సంతోషమా? మీ పిల్లలకు మంచి వివాహ సంబంధాలు దొరికితే మీకు సంతోషమా? మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఏది, హౌ కెన్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ? మీరు సంతోషంగా ఉండాలి. మీకు ఏది అవసరం? అది పరమ తండ్రి దగ్గర అడిగితే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లేదు, ఈ బూతులు మాట్లాడుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, ఇష్టానుసారం జీవిస్తున్న చెడ్డవారైన మీరే మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు కదా. మీ పట్ల గొప్ప ప్రణాళిక, ఉద్దేశం కలిగి మిమ్మల్ని కన్న పరమ తండ్రి అంతకంటే గొప్ప ఈవులను ఆయన అనుగ్రహిస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? ప్రార్థన. అడగాలి. ప్రతి దినం ఒక దినాన్ని ప్రార్థనతో, నేను అదే అంటున్నాను. ఒకరోజు ప్రార్థన చేసామండి, ఇక చాలా రోజు కాదు. ఇక్కడ రాయబడిందండి, ఎల్లప్పుడూ, ఎవ్రీ టైం, సమయం దొరుకుతున్నప్పుడల్లా. అందుకోసమే ఒక నరుని ఆత్మ ఎల్లప్పుడూ ప్రార్థించాలంటే కుదరదు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎల్లప్పుడూ మన నరుని ఆత్మ, నేను అనేక పర్యాల పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూస్తూ ఉంటాను. అల్లిసిపోయి నిద్రపోతాను, కానీ నరుని ఆత్మ పొద్దున్న లేచి నాకు తేటగా తెలుసు, నేను నిద్రపోయినట్టే ఉండదు నాకు. ఎందుకని నరుని ఆత్మ వెలుకుగా ఉంది కదా. నేను శారీరక నిద్రపోయాను, నా నరుని ఆత్మ మెలకువగొండి దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి విజ్ఞాపన చేసిన అనుభవాలు నేను నా జీవితంలో అనుభవించగలిగా. ఎల్లప్పుడూ మనం ప్రార్థించాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అందుకే ఒక ప్రార్థన ఆత్మని దేవుడు ఈరోజు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిదినం పొద్దున్నే లేచి ప్రార్థించాలి. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓ పక్కన నపుంసకత్వం పెరిగిపోతూ ఉంది. చాలామంది పిల్లలు ఇప్పుడు ఇజ్రాయెల్గా మారిపోతున్నారు. మీకు తెలుసో తెలీదు. కొంతమంది ఆడపిల్లలు, మొన్న ఒక రోజు ఒక ఆడపిల్ల వచ్చి నాతో అంటున్నారు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తారా? దేనికోసం ప్రార్థన చేయాలంటే, నాకు ఆడపిల్లనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంట. చూసారా ఎంత దారుణం? చూసారా? ఇది బైబిల్ రాయబడిన సొదొమ గొమొర్రా పాపం ఇదే. అంత్యక్రీస్తు ఎవడనుకుంటున్నారు? వాడు నపుంసకుడే, వాడు ఇజ్రాయెల్ వచ్చేవాడు ఆడే. అందుకని ఆ నపుంసకత్వ ఆత్మ సేవకుని కుటుంబంలో పనిచేస్తుంది. మీరు విశ్వాసం ప్రార్థన చేయకపోతే ఇంకెంత దారుణం ఒకసారి ఆలోచించండి. ఇంకొక ఆడపిల్లని అమెరికా దేశం వెళ్తే మీరు సర్వసాధారణం చూడొచ్చు. ఇవన్నీ
విదేశాలకు వెళ్తే చూడవచ్చు. ఒక భార్యని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి షీ ఈజ్ మై హస్బెండ్ అంటుంది. ఇంకేం చెప్తాం? షీ అనుకుంటా హీ ఈజ్ మై హస్బెండ్ అని. ఒక డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళాను నేను. సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళాను. అప్లై చేస్తే నా ముందు 2 ఆడపిల్లలు నిలబడ్డారు, ఆడవాళ్ళు. వెళ్ళినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఐడి కార్డు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీ హస్బెండ్ పేరు ఏంటంటే ఆమె పేరు వేర్ ఈజ్ యువర్ హస్బెండ్ అని హీ ఈజ్ మై హస్బెండ్ అంటుంది. ఎవరు? ఆడపిల్లనే. పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇది కడవరి కాలం. కుటుంబాల నపుంసకత్వం పెరుగుతుంది. కుటుంబాల్లో చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితం పెరుగుతూ ఉంది. కుటుంబాల్లో సమయాన్ని దుర్వినియోగం చేయడం, ఎక్కువ సెల్ ఫోన్తో కూర్చొని సమయాన్ని దుర్వినియోగం చేసుకునే స్పిరిట్ పనిచేస్తూ ఉంది. ఇదంతా కూడా సాతాను తీసుకొస్తున్న భయంకరమైన పన్నాగం. అందుకని సాతానిక తంత్రములు ఎరిగి దేవుని చిత్త ప్రకారం మనం జీవించబడాలి అంటే మనకు ఒక ప్రార్థన ఆత్మ అవసరం. ఆ ప్రార్థన ఆత్మ ఏం చేస్తుందంటే, నరుని ఆత్మ నిద్రపోవడానికి ప్రయత్నించిన ప్రార్థన ఆత్మ ఏం చేస్తుంది? మనం తట్టి లేపుతూ ఉంటుంది. లెగు, ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కొడుకు బాగుపడడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కూతురు జీవితం ఏమైపోద్ది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ భర్త ఏమైపోతాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే వ్యాపారం ఏమైపోద్ది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పిల్లలకి నీ కుమార్తెకి గర్భఫలం ఎట్లా వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే కుటుంబం ఎలా కట్టబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ నన్ను తట్టి లేపుతాడు. పరిశుద్ధాత్మదేవుడు మనం నిలబెడతాడు. యేసు ఎదుట మనం నిలబడేంత వరకు కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని దగ్గర అడగబోతున్నాం. ఆ ప్రార్థన ఆత్మ నాకు కావాలి. ఎల్లప్పుడూ రోజు నీతో ప్రారంభించబడాలి. ఆ ప్రార్థన ఆత్మ నాకు ఇవ్వండి. ప్రార్థనలో నేను రూపాంతరపరచబడాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేసి నేను నీలాగా మారిపోవాలయ్యా, మీ వలే మారిపోవాలి. ఆ రూపాంతరపు ప్రార్థన, ఆ ప్రార్థనలో రూపాంతరపరచబడాలి. ఆ ప్రార్థనాత్మ నాకు ఇవ్వండి, ఆ ప్రార్థనాత్మ నాకు దయచేయండి అని ఒక చిన్న పిల్లవాళ్ళు ఎట్లాగైతే తండ్రి దగ్గర అడుగుతాడో అట్లా అడగగలిగితే దేవుడు ఇప్పుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ఆశపడాలి. నేను మరలా చెప్తున్నాను. ఎస్పెషలీ ప్రత్యేకంగా కుటుంబ జీవితంలో ఉండే కుటుంబ స్త్రీలు పురుషులతో నేను మాట్లాడుతున్నా. మీ కుటుంబము ఆశీర్వాదంగా ఉండాలి అంటే నేను చేతులు జోడించి ఒక సహోదరుడిగా, ఒక తండ్రిలాగా నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థన లేకపోతే మన కుటుంబాలు కట్టుకోలేము. సేవకుడికైనా విధి అదే. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్తున్నాను. నా కుటుంబం ఈరోజు నిలబడి ఉండడానికి గల కారణం ప్రార్థన ఒకటే. నేను ఏ రోజైతే మోకలేనో ఆ రోజు సాతాను నా కుటుంబం మీద దాడి చేయడం నాకు తెలుసు. నేను చూశాను. మా అత్తగారి ఇంట్లో అందరూ డైవర్సే. పబ్లిక్ డైవర్స్ ఎవరు? భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటారు. ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత మగపిల్లని తీసుకొని అత్తగారు వెళ్ళిపోతారు. స్త్రీ వెళ్ళిపోద్ది, పురుషుని ఒంటరిగా వదిలేసి. మా అత్తగారు వాళ్ళ నాన్నగారికి 4 ఆడపిల్లలు, 4 కుటుంబాలు అట్లాగే. మా అత్తగారితో సైతం అట్లాగే ఉన్నారు. నా పెళ్ళి వివాహం అయ్యే వరకు కలిసి ఉన్నారు. వివాహమైన తర్వాత విడిపోయారు. విడాకులు తీసుకోరు, పబ్లిక్గా తీసుకోరు. వాళ్ళు నువ్వు వద్దురా నాకు అంటారు పబ్లిక్గానే. అది ఇంతకీ వీళ్ళు ఎవరు అంటే అందరూ అభిషేకించబడిన వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద సేవకులతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళే. తక్కువ చేసి మాట్లాడటం. మా అత్తగారు జీసస్ కాల్స్లో ప్రేయర్ రిప్రజెంటేటివ్, ప్రేయర్ టవర్లో ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. మా మామగారు వ్యాపారం చేసుకుని సేవ చేసేవాడు, సేవకుడే. ఇట్లాగే మా అత్తగారు అలా అక్కయ్య గారు అంతే. వాళ్ళ కుటుంబాలన్నీ అంతే. పురుషుడు స్త్రీ ఆడపిల్లలకి పెళ్ళి అవగానే, వివాహం అయిపోగానే విడిపోతారు. వాళ్ళు విడిపోయి మగపిల్లలను చేతిలో పెట్టుకొని వాడు సంపాదిస్తూ ఉంటే వాడికి తండ్రిని కూడా రానిడు పెళ్ళిళ్ళకి. నాకున్న ఒకే ఒక బామ్మర్ది. ఆ బామ్మర్దికి పెళ్ళికి మా మామగారు పక్కనే 50 కిలోమీటర్ దూరంలో పిలవలేదు ఆయన్ని. చూసేది అంత భయంకరమైన శాపము. ఇది కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉంది. వీళ్ళు ప్రార్థనా పరులు, వీళ్ళు సేవ చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ప్రవచించే వాళ్ళు, భాషలు మాట్లాడారు, గొప్ప సేవకుల క్రింద పెరిగిన వాళ్ళు, వాళ్ళతో సంబంధం కలిగిన వాళ్ళే. కానీ ఆ శాపం చూసారు ఎట్లా వెంటాడిందో. అందుకే మీరు నా హృదయం అంతరంగంలోంచి మీకు చెప్పే విషయం ఏంటంటే, ఐఎమ్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా వ్యక్తిగత అనుభవం నుంచి చెప్తాను. శాపం ఎవరిని విడిచిపెట్టదు. సాతాను ఏ కుటుంబాన్ని విడిచిపెట్టడు.
ఎందుకంటే వాడుకున్న ఒకే ఒక ఉద్దేశం అందరినీ నరకానికి పాత్రలుగా మార్చాలని. అందుకనే ప్రార్థన, ఈ ప్రార్థన మా కుటుంబాన్ని ఇప్పటివరకు పదిలపరుచుకుంటూ వస్తూ ఉంది. మా ప్రార్థన జీవితమే, నా ప్రార్థన కుటుంబాన్ని అట్లా కట్టుకుంటూ ఈ పరిచర్య చేసుకుంటూ నిందలు అవమానాలు రాకుండా ప్రభు కాపాడిన కృప చూపిస్తున్నాడు. అందుకే నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను, మీ కుటుంబాలు బాగుపడాలంటే, మీ పిల్లల జీవితాలు ఆశీర్వాదంగా ఉండాలంటే, మీ పిల్లలకంటే ఒక మంచి భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించబడాలంటే యేసుకు తప్ప వేరెవ్వరికి సాధ్యం కాదు, ఎవ్వరికి సాధ్యం కాదు. అంతా అసాధ్యమైన పరిస్థితికి వచ్చేసాం. అందుకే మీకు ఒక ప్రార్థన జీవితం అవసరం. మీరే మీ కుటుంబానికి కావలివారు, మీరే మీ కుటుంబానికి ప్రార్థనా పరులుగా మారాలి. మీరు ప్రార్థన చేస్తేనే మీ కుటుంబం కట్టబడుతుంది. మీరు ప్రార్థన చేస్తేనే మీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండగలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తేనే మీ కుటుంబం క్షేమంగా ఉండగలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తేనే ఆ పరమ దర్శనం కొరకు మనం జీవించగలుగుతాం. మీ ప్రార్థన మీద ఎంత ఆధారపడిందో చూడండి. కనీసం మీ స్వార్థం కొరకైనా మీరు పొద్దున్న లేచి ప్రార్థించాలి. నిద్రని ప్రేమించకూడదు. నిద్రపోయే కాలం అయిపోయింది. ఇది మెలకువగొండి ప్రార్థించే కాలంలోకి మనం వచ్చేసాం. అందుకే ఇప్పుడు దేవుని దగ్గర అడగబోతున్నాం, ఓ ప్రార్థన ఆత్మ నాకు కావాలి. మీరే అడగాలి, ప్రభు నిజమే కదా, నాకు ఒక ప్రార్థన ఆత్మని ఇవ్వయని. ఓ చిన్న పిల్లవాడు ఎట్లా అడుగుతాడు తండ్రి దగ్గర, అట్లా అడిగితే ఇప్పుడు మీరు అడిగిన దానికంటే కూడా మీకు ఊహకు మించినటువంటి ఒక ప్రార్థన ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నేను ఎందుకు ఇంత కథాఖండితంగా చెప్తున్నానంటే, ఒక ప్రార్థించే సంఘములోకి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి స్థిరపరిచాడంటే ప్రార్థన లేకుండా తిరగండి అనే ఉద్దేశంతో కాదు. ప్రార్థన లేని సంఘాలు తీసుకెళ్ళి పెట్టాడు మిమ్మల్ని. ఒక ప్రార్థించే, ప్రార్థనను ప్రేమించి ప్రార్థనకి ప్రాధాన్యత సంఘాలు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి స్థిరపరిచాడంటే మీకు ఒక ప్రార్థన ఆత్మనిచ్చి మీ కుటుంబాన్ని మీ ప్రార్థన ద్వారా కట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ ప్రార్థన ద్వారా మీ జీవితాలు కట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఈరోజు అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందరు లేచి నిలబడదామా? మన బైబిల్స్ అన్ని అట్లా కింద పెట్టేసుకోండి. అందరు లేచి నిలబడి ఒకే తాత్పర్యంతో అడగండి,